హలో. బోధన్ నియోజకవర్గంలోని ఆహ్, సాలూర మండలానికి దగ్గరగా ఉన్నటువంటి హుంస, కాజాపూర్ మరియు మందార్న విలేజులు జల దిగ్బంధంలో మనం చూస్తున్నట్టు విజువల్‌లో చూస్తున్నట్టు దిగ్బంధంలో ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఈ పరిస్థితి ముందుగానే పసిగట్టినటువంటి అధికారులు ముందు జాగ్రత్త చర్యగా వీళ్ళందరికీ ఇక్కడ వసతులు కల్పించే దిశగా వాళ్ళకు కొంతమందికి ఇక్కడ తీయగలిగారు. కానీ రెస్క్యూ టీమ్ ఎంత కష్టపడినా కూడా ఇక్కడ ఏం జరగలేకపోయింది. ఎందుకోసం అంటే ఇక్కడ మహారాష్ట్రకు ఇటువైపున ఉన్నటువంటి మందర్న, హుంస, కాజాపూర్‌తో పాటు అటుపక్కన ఉన్నటువంటి మహారాష్ట్రలోని ఏజీకి మొత్తం జల దిగ్బంధనం అయిపోయింది. ఇక్కడ మనం చూస్తున్నాము. మనం మహారాష్ట్ర దగ్గరలో కూడా ఇక్కడ వాళ్ళకు మహారాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు చూస్తా ఉన్నాం. వాళ్ళకు అన్ని రకాలుగా వసతులు కల్పించినప్పటికీ కూడా ఈ వరద మాత్రం ఉధృతంగానే పారుతా ఉన్నది. ఏదేమైనప్పటికీ ఈ వరద ఆగాలంటే ఇంకా 2, 3 రోజులు టైం పట్టే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు సర్వత్రా అందరికీ ముందు వచ్చింది ఎక్కడంటే దక్షిణ కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఫస్ట్ విలేజ్ అయినటువంటి సాగర గ్రామానికి లెఫ్ట్ వైపున ఉన్నటువంటి ఈ గ్రామం కాజాపూర్, హుంస, మందర్న ఈ 3 గ్రామాలు మాత్రం ఖచ్చితంగా పూర్తిగా జల దిగ్బంధనంలోనే ఉన్నాయి. ఇది ఎన్ని రోజుల వరకు దిగుతుందో అర్థం కాదు. కాబట్టి స్పష్టత అనేది లేదు. బోధన్ డివిజన్లో మాత్రం మంజీరా ఉగ్రరూపం ఖచ్చితంగా కనిపిస్తూనే ఉన్నది. ఇక్కడ ప్రజలు ఎక్కడోళ్ళు అక్కడనే ఉండిపోయారు. కొంతమంది అయితే మనం ఇంతకుముందు చూసినట్టు విలేజ్లో చూసినట్టయితే దిగ్బంధనంలోనే ఉన్నారు. ఇక్కడ నుంచి అధికారులు అక్కడ పోనిస్తలేరు, అక్కడ నుంచి ఇక్కడ రాణిస్తలేరు. ఇక్కడ చూస్తున్నాం పంటలు కూడా చాలా భారీ ఎత్తున మరి మునిగిపోవడం అయితే జరిగింది. ఇక్కడ ప్రజలు కూడా మరి ఇంతవరకు వచ్చి ఆగిపోవడం ఇది డ్రాగన్ ఫ్రూట్ పంట. ఇది మొత్తం అంతవరకు మొత్తం నిండిపోయింది. మొత్తం చేతికొచ్చిన పంట పోయింది. అదేవిధంగా సర్వం కోల్పోయామంటూ పాపం ఇక్కడ స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. వీరి ఇబ్బందులను గమనించి ప్రభుత్వం ఆదుకునాలనే ఉద్దేశంతో వాళ్ళు ఎదురు చూస్తున్నట్టు మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ 3 హుంస, కాజాపూర్ మరియు మందన ఈ 3 గ్రామాలు మాత్రం పూర్తిగా నీళ్ళల్లోనే ఉంది. వీటికి సరైన టైంలో మరి ఇబ్బంది పడకుండా